మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఏ గ్రహం వారు అంటే ఇక్కడ అధిక అఖండ ధనయోగము ఎవరికి ఏర్పడుతుంది జన్మజాతక రీత్యా అనేటువంటి విషయాలకై, అధిక ధనయోగము ఏ గ్రహాల వల్ల ఏర్పడుతుంది, ఏ గ్రహాల కలయిక కానీ ఏ గ్రహాలు ఎక్కడ ఉండడం ద్వారా ఏర్పడుతుంది అనేటువంటిది, అదేవిధంగా సూర్యుడు, గురువు, రాహువు, శనైశ్చరుడు, ఈ గ్రహాలు గనుక నేను చెప్పేటువంటి లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఉంటే మాత్రము అఖండ ధనయోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మీరు జన్మించినటువంటి సమయానికి మీ లగ్నం తెలిసి ఉండాలి. ఇది గమనించుకోండి. ఏ లగ్నం వారికి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటే అధిక ధనవంతులు అవుతారో మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మేష లగ్నము, ఒకవేళ మేష లగ్నంలో పుట్టినటువంటి వారికి సూర్యుడు, బృహస్పతి వృషభంలో ఉంటే అధికంగా ధనయోగం ఏర్పడుతుంది. వృషభ లగ్నంలో పుట్టినటువంటి వారికి రాహువు, శని ఈ రెండు గ్రహాలు మిథునంలో ఉంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది. మిథున లగ్నంలో పుట్టినటువంటి వారికి గురువు, చంద్రుడు కర్కాటకంలో ఉంటే ఎక్సలెంట్. కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారికి సూర్యుడు, బృహస్పతి సింహంలో ఉంటే సూపర్. సింహ లగ్నంలో పుట్టినటువంటి వారికి బుధ, రాహువు, సూర్యుడు కన్యలో ఉంటే అద్భుతమైన ధనయోగం ఉంటుంది. తులా లగ్నంలో పుట్టినటువంటి వారికి సూర్యుడు, బుధుడు వృశ్చికంలో ఉంటే ఎక్సలెంట్. వృశ్చిక లగ్నంలో పుట్టినటువంటి వారికి బృహస్పతి, బుధుడు, సూర్యుడు ధనస్సులో ఉంటే ఎక్సలెంట్గా ధనయోగం ఉంటుంది. ఇక ధనస్సు లగ్నంలో పుట్టినటువంటి వారికి కుజ, సూర్యుడు మకరంలో ఉంటే ఎక్సలెంట్. మకర లగ్నంలో పుట్టినటువంటి వారికి కుంభంలో శని, రాహువులు ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. కుంభలగ్నంలో పుట్టినటువంటి వారికి బృహస్పతి, శుక్రుడు మీనంలో ఉంటే ధనయోగం ఉంటుంది. మీన లగ్నంలో పుట్టినటువంటి వారికి సూర్యుడు, బృహస్పతి మేషంలో ఉంటే ఎక్సలెంట్ రాజయోగము, ధనయోగం ఉంటుంది. ఏ గ్రహాల స్థితి పొందిన ఉన్నా మాత్రమే ఆయా అంటే వాటి కేవలం లగ్నం నుండి మాత్రమే ఇవి మనకు ఉపయోగపడేటువంటివి కనుక మీరు జన్మించినటువంటి సమయానికి మీ లగ్నం ఏమిటి, మీ పరిస్థితి ఏమిటి అనేటువంటిది చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మరి అధికమైనటువంటి ధనయోగం ఉంటుందా ఉండదా అనేటువంటిది ఇట్టే మీకు అర్థమైపోతుంది. సో ఓవరాల్గా మనకు మేషం నుండి మీనం వరకు కూడా 12 రాశులు. 12 రాశులలో మనకు అగ్నితత్వ రాశులు, వాయుతత్వ రాశులు, భూతత్వ రాశులు, జలతత్వ రాశులు ఉంటవి. అదేవిధంగా ఇక్కడ చరరాశి, స్థిరరాశి, ద్విస్వభావ రాశులు కూడా మనకు ఉండే పరిస్థితి ఉంటుంది. చర, స్థిర, ద్విస్వభావాలలో కూడా చరరాశి వారికి కొంత మళ్ళీ చరరాశికి అంటే మేషరాశి వారికి సింహరాశి, సింహరాశి వారికి మకర రాశి వారిని వివాహాలు ఇచ్చినా కష్టమే. ఇక్కడ కర్కాటక రాశి అంటే భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. భావోద్వేగాలు అధికంగా ఉండేటువంటి యొక్క కర్కాటక రాశి వారికి సింహరాశి వారు కానీ మేషరాశి వారిని కానీ మకర రాశి వారిని కానీ ఇచ్చినా కూడా విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడతాయి. కనుక వివాహం జరిగేటువంటి సందర్భాలలో ఆచితూచి 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. సో ఓవరాల్గా ఏ లగ్నం అనేటువంటిది మీరు నాకు కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.